వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే భారత ఎన్నికల కమిషన్పై అసత్య ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని, ప్రధానమంత్రి మోదీ పాలనను చూసి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయని గౌడ్ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ సెక్రటరీ శివనాగేశ్వరరావు గౌడ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ సెక్రటరీ శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై భారత ఎన్నికల కమిషన్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేందుకు మోదీ ఎంతో శ్రమిస్తున్నారని, ప్రపంచ దేశాలే ఆయనకు ఎంతో గౌరవం ఇస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని, ఈరోజు నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మిరియాల వెంకట్రామయ్య, శ్రీనివాసులు గౌడ్, మోహన్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. కాళహస్తిలో స్వామివారి దర్శనం చేసుకుని మార్గం మధ్యలో ఈ రోజున మరి గూడూరులో చిన్న కార్యకర్త సమావేశం ఉంటే హాజరవటం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మీద, అదేవిధంగా భారత ఎన్నికల కమిషన్ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తాం. మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి భారతదేశం కూడా కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఒక నాయకుడిగా గుర్తించినటువంటి మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి అటువంటి మహానాయకుడిని పట్టుకొని ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ప్రజాసేవలో భారతదేశానికి ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి మీద విష చర్చ ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే నిజంగా ఆయన నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్రమాలుగా పాల్పడితే ఈ రోజున భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి 450 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. మరి ఆయన నిష్పాక్షిపతిగా చేయబట్టి ఈ రోజున భారతదేశంలో 240 సీట్లు మరి రావటం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అసలు తుడుచుకు పెట్టుకునే తరుణంలో మరి ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థను బతికించాడంటే కేవలం నరేంద్ర మోడీ గారే. మీరు మిత్రపక్షాలు కలిపి 199 స్థానాలు వచ్చాయంటే కేవలం నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని బతికించారు కాబట్టి మీరు ఆ స్థానంలో కూర్చున్నారు. లేకపోతే మీకు ఆ స్థానాలు కూడా దక్కే కాదని చెప్పి మరి ఇటువంటి చౌకబారు ప్రకటనలు మానుకొని మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే మొట్టమొదటిగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా జరుగుతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ముందుకెళ్తుందో ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన మద్దతు కోసం తహతహలాడుతున్నాయి. మరి అటువంటి తరుణంలో మీరు ఈ విధంగా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి మరి ఆ ఎలక్షన్ ముందు ధర్నాలు చేసి చేయటం తప్పది. మీరు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం రమ్మంటున్నారు. నిజంగా కానీ జరిగితే చీఫ్ ఎన్నికల కమిషన్కి విశేష అధికారాలు ఉన్నాయి. భారత పార్లమెంటును రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి ద్వారా. అందువల్ల ఏంటంటే అవన్నీ తెలియకోకుండా చిన్నపిల్లాడిలాగా మరి నువ్వు 4 సార్లు 5 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఉండి ఈ విధంగా చేయటం చాలా తప్పది. కాబట్టి మరి ఈ రోజున 240 స్థానాలు వచ్చాయి కాబట్టి మరి కేంద్రంలో ఇవాళ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని కాపాడటం కూడా కీలక పాత్ర వహించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి అత్యంత విలువనిచ్చి అత్యంత మరి యొక్క ఫండింగ్ ఇచ్చి అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మనందరం కూడా సపోర్ట్గా ఉండాలి. మరి మీరు ఆ రోజున 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని అసలు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో
నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ఎన్డీసీఏ వారు గూడూరుకు చెందిన ప్రముఖ సామాజికవేత్త శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందర్రావు మయూరి శ్యామ్ యాదవ్కు జాతీయ అవార్డు 2025 ఇవ్వడం జరిగింది. మయూరి శ్యామ్ యాదవ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో అది గుర్తించిన ఎన్డీసీఏ అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మయూరి శ్యామ్ యాదవ్ జాతీయ స్థాయిలో అవార్డు దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఇచ్చిన ఎన్డీసీఏ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి మయూరి శ్యామ్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ, నేను చేయు సేవా కార్యక్రమాలకు ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు, నా తల్లిదండ్రులు వనమ్మ కృష్ణయ్య దీవెనలతో పాటు మయూరి స్వీట్స్ మరియు వనజ కృష్ణ కళ్యాణ మండపం సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వాళ్ళు నేషనల్ అవార్డ్స్ కొరకు నన్ను ఎంపిక చేసి నాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్డీసీఏ నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా నా శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి పలు సేవా కార్యక్రమాలు చేయ క్రమంలో ఇటువంటి అవార్డ్స్ రావడం జరుగుతుంది. ఆ భాగంగానే జూలై 25 నాడు హైదరాబాద్లో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డ్స్ని అక్కడ ప్రోగ్రాం జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను పోలేకపోయాను. వారు ఈ అవార్డ్స్ని పంపించడం జరిగింది. వారికి ఆ రోజు ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నేను చేయు సేవా కార్యక్రమాలు చూసి నాకు ఈ అవార్డుని అందించినటువంటి డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి, ఎన్డీసీఏ నేషనల్ డైరెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా నాకు ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి ధైర్యం ఇచ్చినటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని పాదాలకి నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా కీర్తిశేషులు మా తల్లిదండ్రులు బండి వనమ్మ కృష్ణయ్య గారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా నా కుటుంబ సభ్యుల పూర్తి సహకారాలతో, ముఖ్యంగా నా సతీమణి మహేశ్వరి, మా పిల్లలు పూర్తి సహకారాలతో మరియు మయూర్ స్వీట్స్ వనజకృష్ణ కళ్యాణ మండపం సహకారాలతో సుమారు 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది తెలిసిన అంబడికే నా శక్తికి లోబడి నేను సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఆ భాగంగానే ఈరోజు జాతీయ అవార్డు రావడం జరిగింది. కాబట్టి అవార్డు రావడం ఒక సంతోషం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఇది నా శక్తికి లోబడి నా శక్తి ఉన్నంత వరకు నాకు ఏవైతే సొసైటీకి అవసరం ఉన్నదో అవన్నీ శక్తికి లోబడి చేసేదానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి ఈ సభను తెలుపుకుంటూ ప్రెస్ అండ్ మీడియా కూడా నా ప్రత్యేక తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాకాడు మండలంలోని వెలుగు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మండల శాఖల్లో ఏ పార్టీల నాయకులు రాజకీయం చేసుకోవద్దని, పేదల అభ్యున్నతికే నాటి ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టాయని ఎంపీపీ సలహాదారుడు కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో స్త్రీశక్తి భవనంలో ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండల సర్వసభ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్వసభ సమావేశంలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు వివిధ శాఖలపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కల్లూరు సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి, నిడుగుర్తి సర్పంచ్ నాగరాజులు మాట్లాడుతూ ఎన్ఆర్జీఎస్ పనులలో సర్పంచులు, గ్రామ సెక్రటరీ తీర్మానం లేకుండానే పనులు జరుగుతాయని సూచించారు. ఎంపీడీఓ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏపీఓ విజయ స్పందిస్తూ మండలంలో ఇప్పటివరకు జరుగుతున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులను సర్పంచు, పంచాయతీ సెక్రటరీ తీర్మానం చేసిన తర్వాత జాబ్ కార్డుదారుల దగ్గర సంతకాలు తీసుకుని ప్రభుత్వ నిబంధన మేరకే పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సర్వసభ సమావేశంలో దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వెలుగు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాల ద్వారా అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి
అధికార పార్టీ నాయకులు జోక్యం వల్లనే పేదలు అభివృద్ధి చెందలేకపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే వర్షాకాలం సీజన్ రానున్నదని, మండలంలోని అన్ని పంచాయతీల్లో విద్యుత్ సక్రమంగా అందేలా చూడాలని ఆయన కోరారు. ఈ సర్వసభ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రఫీ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వాటంగారి వెంకట రమణయ్య, నిర్మల, ఎంపీటీసీలు పి కృష్ణారెడ్డి, వాకాటి హేమలత, కరుణాకర్, గిరి, సర్పంచులు, సర్పంచుల సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, సిద్ధారెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాగరాజు, రమణమ్మ, పుల్లమ్మ, పీఆర్ఏఈ కిరణ్, ఆర్డబ్ల్యూఎస్ఏఈ సుమాంజలి, ఎంఈఓ నసీం అలీ, ఏఓ దీప, ఏపీఓ విజయ, ఏఈ ట్రాన్స్కో విజయలక్ష్మి, హౌసింగ్ ఏఈ భాస్కర్, సిడిపిఓ మునికుమారి, వివిధ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీంట్లో ఇప్పుడు జరిగిన సమావేశంలో ముఖ్యంగా మా రెవెన్యూ సంబంధించి దృష్టికి వచ్చినది 2 అంశాలు. ఒకటి, హౌసింగ్ సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇంకా మా దగ్గర ఏమైనా పెండింగ్ ఉంటే దయచేసి హౌసింగ్ ఏఈ గారు ఆ లిస్టు, ఆ లబ్ధిదారు వివరాలు వాళ్ళు మామూలు అప్రోచ్ అవ్వడం కంటే ఆ లబ్ధిదారు వివరాలు కానీ మాకు అందజేయగలిగితే మేము కన్సర్న్ బీఆర్ఓస్తో మాట్లాడి వాళ్ళకి కొన్ని ఒక అప్డేటెడ్ లిస్ట్ కానీ నాకు ఇవ్వగలిగితే, కొన్ని మనము అబ్జెక్షన్ ఫోరం కోసం ఇవ్వలేకపోవచ్చు, అవి ఏమనేది రిమార్క్స్ ప్రకారంగా చెప్పి వాళ్ళ రైతులు కూడా మేము మోటివేట్ చేస్తాము. అది ఫస్ట్ ఇష్యూ సార్. సెకండ్ ఇష్యూ, ఇందాక ఎంఏఓ గారు చెప్పినట్టుగా అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదు అన్న విషయం మీద గౌరవ సర్పంచ్ గారు మాట్లాడడం జరిగింది. దాని విషయంలో మేడం గారు చెప్పినట్టుగా మనకు 2239 ఆధార్ సీడింగ్ తప్పులు ఉన్నాయని వచ్చాయి. దాన్ని మేము మా విఆర్ఓస్ అందరికీ ఇచ్చి వెరిఫై చేయించు. మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. ఆ 2000 ఎందుకు పడుతుందంటే, ఉదాహరణకి నా పేరు రాఘవరెడ్డి అని మీరు ఖాతా నెంబర్లో నోటెడ్ అయ్యి ఆధార్ నెంబర్లో రాఘవే అని ఉందనుకోండి, అది మిస్ మ్యాచ్ కింద చూపించేస్తుంది కంప్యూటర్. ఆధార్లో కనుక రాఘవ్ అని పేరుతో వచ్చి మీ అసలు పేరు ఖాతా నెంబర్లో వెబ్లైన్లో రాఘవరెడ్డిగా నాకు ఉంటే మిస్ మ్యాచ్ కింద చూపించేస్తుంది. లేదా పైన సరిగా పంట చేత రాకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకొని బతికిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సమస్యలు అనేటివి ఏ పేదవారికి ఉండకూడదని 100 రోజులుగా పని అనేది కల్పించి పేదవారికి ఆ పని ద్వారా వచ్చే రోజు వేతనం ఏదైతే ఉందో కనీసం 250 రూపాయల ద్వారానో ఎండాకాలంలో బయట వెళ్ళకుండా బతకాలి అనే ఉద్దేశంతో ఉపాధి కల్పించారు. అది ఎలా జరుగుతుందంటే, వల్లవేడ గ్రామస్తులు, నిడిగితి సెగ్మెంట్ సంబంధించి వల్లవేడ గ్రామస్తులు దగ్గర చాలా వయసున్న వాళ్ళు 100 రోజుల పని చేసుకొస్తున్నారు. అంత దూరం వెళ్ళి ఏదైనా చెరువు దగ్గరగా చేస్తున్నారా? ఒకవేళ అలా చేస్తే, చెరువు దగ్గరగా చేస్తే ఏదైనా గుంటలో నీళ్ళు వచ్చి వేసవి కాలంలో పశువులకు ఏదైనా ఉపయోగపడతాయా అంటే కాదు. ఉప్పుగా వచ్చి ఏదో చేస్తున్నారు సార్. మాకు వచ్చే వేతనం ఎంతున్నదనే దానికన్నా కూడాను చేసిన పనికి ఫలితంగా తర్వాత రాబోయే రోజుల్లో ఏమి ఉపయోగం ఉన్నదనేది కూడా మాకు కావాలి కదా. కానీ ఉప్పుగా వచ్చి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత దూరం నుంచి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చెరువుల దగ్గర లేదా పంట పొలాల కాలువల దగ్గర ఎందుకు చేయించలేకపోతున్నారు? సంబంధిత అధికారులు మాకు కొంచెం దానికి సంబంధించిన వివరణ ఇచ్చారంటే మేము కూడాను గ్రామ స్థాయిలో వాళ్ళకి. సర్వసభ్య సమావేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు ఈ సర్వసభ్య సమావేశం. ఇక్కడ ప్రజాప్రతినిధులు వారి క్షేత్ర స్థాయిలో వారి గ్రామాలలో ఉండేటువంటి సమస్యలను ఇక్కడ రేస్ చేయడం, ఇక్కడ అధికారులు మండల స్థాయి అధికారుల పరిధిలో ఉన్నటువంటి సమస్యలను ఏదైనా పరిష్కారానికి మార్గాలు చూడటం, ఇక్కడ పరిష్కారం కానటువంటి సమస్యలకు పై అధికారుల దృష్టికి తీసుకుపోయి తద్వారా ఈ సమస్యల పరిష్కారానికి ఒక పరిష్కారం లభిస్తుందనే ఆశతో జరిగేటువంటి కార్యక్రమం ఇది. ఎంపీడీఓ గారికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కొంతమంది అధికారులు కంటిన్యూస్గా కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ సర్వసభ్య సమావేశానికి హాజరు కావటం లేదు. కొంతమంది కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు వచ్చినా ముక్కుబడిగా చాలా పరిజ్ఞానం లేనటువంటి అధికారులు హాజరు కావడం ఇది జరుగుతూ ఉంది. ఇది ఒక మ్యాండేటరీ, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మండల స్థాయి అధికారులే కాకుండా ముఖ్యమంత్రి గారే చెప్పారు, అసలు జిల్లా స్థాయి అధికారులు కూడా మండల సర్వసభ్య సమావేశాలకు హాజరైతే ఎప్పుడైనా మీకు పీజీఆర్ఎస్కి నెల్లూరుకు పోయేటువంటి పరిస్థితులు ఉండవు.
మీరు మండల స్థాయిలో జరిగేటువంటి సమావేశాలకు జిల్లా స్థాయి అధికారులు కూడా హాజరుకమ్మని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటీవల. కనీసం జిల్లా స్థాయి అధికారులు ప్రతి మండల స్థాయి సమావేశానికి హాజరు కాలేకపోయినా మండల స్థాయి అధికారులు తూచా తప్పకుండా 3 నెలలకు ఒకసారి జరిగేటువంటి సమావేశానికి హాజరైతే ఏదో కొద్దిలో కొద్ది సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా హాజరు కానటువంటి అధికారులు మీరు పై అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిందిగా ఈ సమావేశం ద్వారా ఎంపీడీఓ గారికి మనం చేస్తున్నాం. ఇందులో ఇక్కడ ప్రజాప్రతినిధులు రేజ్ చేసినటువంటి కొన్ని సమస్యలకు తోడు ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలను నేను విమర్శ కింద భావించవద్దు. ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి అల్యూమినియం తీగలు చోరీ చేస్తున్న 5 దొంగల ముఠాను చిట్టమూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 175 కిలోల రాగి కాయిల్స్, 338 కిలోల అల్యూమినియం వైర్లు, అశోక్ లేలాండ్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. 2 ఏళ్లుగా 4 మండలాల్లో 8 కేసులు నమోదైన ఈ గ్యాంగ్ 38కి పైగా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి దొంగతనాలకు పాల్పడింది. గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో వాకాడు సీఐ హుస్సేన్ బాషా పర్యవేక్షణలో ఎస్ఐ చిన్నబాలరామయ్య బృందం కలుగుర్తిపాడు వద్ద అనుమానాస్పద వాహనాన్ని పట్టుకుంది. చిట్టమూరు మండలం ఆరూరుకు చెందిన గంగిపంగి వెంకటేశు, ఎర్రపెల్లి పోలయ్య, కంటేపల్లి కోటేశ్వరరావు, సుబ్బయ్య, గిరిబాబు అరెస్ట్ అయ్యారు. వీరిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. 8 గంటల సమయంలో కలుగుర్తిపాడు అడవిలో నుంచి మా ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు కలుగుర్తిపాడు అడవిలో నుంచి ఒక ఆటో వస్తుంది. దాని అనుమానాస్పదంగా ఉన్న దానిపైన ఆయన యొక్క స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది. దానిలో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ మనకి అగ్రికల్చర్కి ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క రాగిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళని విచారించడం జరిగింది. వాళ్ళందరూ దానిలో వెంకటేష్, పోలయ్య, కోటేశ్వరరావు, సుబ్బయ్య, గిరిబాబు అని వీళ్ళందరూ ఆరూరు గ్రామంకి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక గుంపుగా ముఠాలాగా ఏర్పడి రొయ్యల గుట్టల వద్ద కానీ ఈ రొయ్యల గుంట వద్ద కరెంటుకు ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫార్మర్లో కొట్టేసి దానిలో ఉన్నటువంటి రాగి వారిని దొంగతనం చేసేసి అమ్ముకోవడం జరుగుతుంది వీళ్ళని. ఇలా అదే ప్రాసెస్లో వీళ్ళు రాగి వైర్ని ట్రాన్స్ఫార్మర్ కొట్టి ఆ రాగి వైర్ని నాయుడుపేటకి తీసుకెళ్ళి అమ్ముకోవాలనే ఉద్దేశంలో తీసుకెళ్తా ఉన్నప్పుడు ఎస్ఐ గారు వాళ్ళని రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా వాళ్ళ యొక్క ఒప్పుదల ప్రకారం మొత్తం 8 కేసులు చిట్టమూరులో, కోట, వాకాడు, దొరవాడ సత్రంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా వీరే గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళే చేస్తున్నారని మొత్తం ఒప్పుకున్నారు. దానిపైన ఈ కేసుల్లో కూడా వీళ్ళని ఇచ్చేసి వీళ్ళని కోర్టు ముందు హాజరు చేపిస్తున్నాము. రిమాండ్ కొరకు రిమాండ్ గారికి హాజరు చేస్తున్నాము. ఇంకా దీనిలో రైతులు కూడా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎటువంటి ఏదైనా ఉన్నప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏడీ గారికి కానీ చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాము. అలానే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫార్మర్ గురించి కూడా వాళ్ళు కూడా కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము. మొత్తం ఈ విషయంలో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు తీసుకొస్తున్న వాటిల్లో మొత్తం 175 కేజీల రాగిని మరియు అల్యూమినియం 338 కేజీల అల్యూమినియాన్ని చేసినాము. ఈ మొత్తం 8 కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవరీ చేశాము. అలానే దీనికి ఉపయోగిస్తున్నటువంటి వాహనము అశోక్ లేలాండ్ దోస్త్ ట్రక్ని ఆ డ్రైవర్తో సహా అందరినీ అదుపులో తీసుకున్నాము. వీటన్నిటినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాని గురించి 30 అంటే గత 2 సంవత్సరాల నుంచి మొత్తం ఆత్మానే మనకి ఇట కోట వాటిలో అయితే 2 అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కోట, వాకాడు అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు, ఇక్కడ మన దొరవాడ సత్రం అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మర్. అది కూడా అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మర్ అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే అది డెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, లైవ్లో ఉన్నాయి కాదు. రైతులు దానిలో యొక్క పంటలు పండించగా దాని బీడుగా ఉన్నటువంటి వాటిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు. ఈ మిగతా కూడా మన చిట్టమూరు మండలంలో ఉన్న మొత్తం అయితే అన్ని యాక్వాకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు చేయడం జరిగింది.
మనుబోలు మండలంలో భూముల రీసర్వే కార్యక్రమాలు త్వరితగతిన నిర్వహిస్తున్నామని మండల డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు గాను 15 గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తి అయ్యాయని, త్వరలో మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రీసర్వే పనులు పూర్తి చేసి నివేదికలో పంపినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్, డిప్యూటీ తహసీల్దార్ని, మనుబోలు మండలం. ఈ యొక్క మనుబోలు మండలం నందు మొత్తం 18 గ్రామాలకు గాను మొదటి విడతగా రీసర్వే ప్రక్రియ 14 గ్రామాలు పూర్తి అయినది. మనకి ఇంకా మిగిలిన 4 గ్రామాలు ఉన్నవి. ప్రస్తుతానికి పిడూరు గ్రామము మరియు మనుబోలు గ్రామము జరుగుతున్నది. పిడూరు గ్రామం అయితే అన్నీ పూర్తి అయ్యి ఫైనల్ ఆర్ఓకి ఈరోజు తేదీన పూర్తి అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనుబోలు గ్రామంలో అంటే మనుబోలు హెడ్ క్వార్టర్స్ కాబట్టి, పెద్ద విలేజ్ కాబట్టి అది జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా మనుబోలు గ్రామం నందు ప్రభుత్వ భూమి 12,142 ఎకరాల 72 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నది. గ్రామ నత్తం అనగా విలేజ్ సైట్ 73 ఎకరాల 31 సెంట్లు ఉన్నది. మిగిలిన భూమి పట్టా భూమి 3,650 ఎకరాల 19 సెంట్లు, మొత్తం కలిపి వెరసి 4,966 ఎకరాల 22 సెంట్లు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామం రీసర్వే ఒక 80% పూర్తయింది. తదుపరి తహసీల్దార్ వారి లాగిన్ నందు పూర్తి చేసి పై అధికారుల లాగిన్కు పంపించి దీన్ని కూడా రీసర్వే ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన మడమనూరు, వడ్లపూడి అనే గ్రామాలు కూడా త్వరలో వీటికి కూడా రీసర్వే ప్రక్రియ మొదలవుతుంది. దానికి సంబంధించిన అన్ని చర్యలు, అన్ని పటిష్టమైన ఏర్పాట్లు రైతులకు తెలియపరిచి భూమిపై సర్వే చేసి దీని యొక్క పురోగతికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ రీసర్వేలో భాగంగా ఈ రైతులందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, గ్రామాల నందు ఈ విధంగా రీసర్వేకి ఒక టీం వచ్చినప్పుడు మీరు వారికి అందుబాటులో ఉండి మీ యొక్క భూమి హద్దులను చూపించి మీ యొక్క భూమి యొక్క హద్దుల ప్రకారం రీసర్వే చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్లన్నీ కూడా భూమికి సంబంధించినవన్నీ వారికి అందజేసిన ఎడలా పూర్తి ప్రక్రియ పూర్తి అయ్యి వరకు మీకు ఆ యొక్క టీం అందుబాటులో ఉంటారు. అందరికీ రీసర్వే ప్రక్రియకు సహకరించవలసిందిగా రైతుల్ని కోరడమైనది. మనుబోలు మండలాన్ని అభివృద్ధి పరిచేందుకు భారతీయ జనతా పార్టీ తరపున కృషి చేస్తామని మనుబోలు మండల బీజేపీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ బుధవారం నెల్లూరు నగర పర్యటన సందర్భంగా మనుబోలు మండలం నుండి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మనుబోలులో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలంలోని సమస్యలను రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని, అదేవిధంగా మనుబోలు మండల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు నివేదిక వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు బోలా శ్రీనివాసులు, జిల్లా నాయకులు పెనుమల్లి రామకృష్ణారెడ్డి, మైనార్టీ నాయకులు అల్లా భాష, ఒలిపి శ్రీనివాసులు, అజయ్ కుమార్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు జిల్లా పరిషత్ సందర్భంగా మునుగోలు మండలంలో పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలందరం వెళ్ళి ఈ పర్యటనని విజయవంతం చేయడానికి ఇక్కడ సమావేశమై ప్లస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మునుగోలు మండలంలో నూతన అధ్యక్షుడు రామిరెడ్డి ఎన్నికైన సందర్భంలో పార్టీని ఇంకొంచెం బలోపేతం చేసేదానికి అందరం జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా దీనికి సహకరిస్తాం. ఇదే జెండా ఊరూరు ఎగరేయాలని భారతీయ జనతా పార్టీ ఊరూరులో ఇదే మునుగోలు మండలం హెడ్ క్వార్టర్లోనే కాదు ప్రతి పల్లెల్లోనూ ఇదే జెండా ప్రతి నెలకోసారి ఒక ఊళ్ళో ఈ జెండాని ఆవిష్కరించి పార్టీని బలోపేతం చేసేదానికి మునుగోలు మండలం బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరం కట్టుబడి ఉంటామని పత్రికా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి పర్యటన శుభ సందర్భంగా మునుగోలు మండలంలో మిత్రులు రామిరెడ్డి అధ్యక్షతన ఈరోజు బీజేపీ జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశాలలో అధిక కార్యకర్తలు గల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. ఈరోజు గ్రామాల్లో పేదలకు రేషన్ బియ్యం కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, తాగునీరు కానీ, మౌలిక వసతులు, విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు మొత్తం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు మనమందరం బతికి పట్టగట్టి తిరుగుతున్నామంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ని కరోనా నుంచి కాపాడగలిగారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాల నుంచి మనం ఈరోజు సురక్షితంగా ఉంచుతున్నారంటే ఒక నరేంద్ర మోడీ గారి శత్రు దేశాలకి, పాకిస్తాన్కి, చైనాకి చుక్కలు చూపించి ఈరోజు శక్తివంతమైన భారతదేశంగా, విశ్వగురువు దేశంగా తీర్చిదిద్దిన మా ప్రియతమ నరేంద్ర మోడీ గారికి మేము పాదాభివందనలు తెలియజేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మిత్రులు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఆగస్టు 13వ తేదీ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్ గారు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా మనుగోలు మండలం నుంచి కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా వెళ్ళి మన పార్టీ సమస్యలు, మన సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రత్యేకించి మనుగోలు మండలంలో అభివృద్ధి కొంత వెనుకబడి ఉంది. మనకి ఏ ఇండస్ట్రీతో కంపారిటివ్గా ముత్తుకూరు, సర్వేపల్లి నియోజకవర్గంతో పోల్చినప్పుడు మనుగోలు మండలం అభివృద్ధి తక్కువగా ఉంది. కాబట్టి మన సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వివరించి విలేజెస్ నుంచి రోడ్డు కనెక్టివిటీ గురించి మాట్లాడి మన సమస్యల గురించి పోరాడడానికి, మన సమస్యలు ఆయనకి చెప్పుకోవడానికి, మన పార్టీ బలాన్ని రాష్ట్రం అంతా తెలియజేసేటట్టు మనుగోలు మండలం నుంచి 100 మందికి పైగా కార్యకర్తలందరం కదిలి మాధవ్ గారిని సమావేశానికి హాజరవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం డిఎల్డీఓ వాణిరెడ్డి ఆధ్వర్యంలో స్వామిత్వ రీసర్వేపై సమీక్షా కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ నత్తం, ఇంటి కొలతలు, ప్రభుత్వ ఆస్తులు రీసర్వే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలోని కొండూరు, మొలగనూరు, రెడ్డిపాలెము, బిట్ 1, బిట్ 2, ఇసుకనట్టు గ్రామాల్లో సమీత్వ రీసర్వే జరుగుతుందని తెలిపారు. మొదటి విడతగా ఈ 5 గ్రామ పంచాయతీలలో రీసర్వే జరుగుతుందని, త్వరితగతిన మండలంలోని అన్ని పంచాయతీలలో స్వామిత్వ రీసర్వేని పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ట్రైనింగ్ అసిస్టెంట్స్ సుమన్ రెడ్డి, మనోజ, డిప్యూటీ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మనకి వాకాడు మండలంలో స్వామిత్వ పథకం కింద సర్వే జరుగుతున్నటువంటి గ్రామాలని పరిశీలించడానికి సంబంధించి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మనకి వాకాడు మండలంలో స్వామిత్వ పథకం కింద 5 గ్రామాలని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రాపర్టీ పర్సన్ నెంబర్స్ అనేది కేటాయించి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటికి కొలతల్ని తీసుకొని తదుపరి సర్వే ద్వారా మనకి గ్రౌండ్ వాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాపర్టీ పర్సన్ సంబంధించి
ఆస్తి హక్కు యాజమాన్య పత్రాలు ఇవ్వడానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క గ్రామాల్లో ఈ గ్రామ కంటల్లో ఉన్నటువంటి భూములకి వాళ్ళకి యాజమాన్య హక్కు పత్రం అనేది రావడమే కాకుండా వాళ్ళ ఆస్తి లావాదేవీలు జరుపుకునేదానికి కూడాను వాళ్ళకి మంచి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి ఈ స్వామిత్వ హక్కు పత్రం కింద ఇచ్చినటువంటి గ్రామాల్లో ఈ సర్వేని పూర్తిగా పగడ్బందీగా చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈరోజు గ్రామ పంచాయతీ కార్యదర్శి అందరిలో కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే పట్టణ పంచాయతీలో మనకి హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్కి సంబంధించి 2025-26 సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ డిమాండ్ జనరేషన్కి సంబంధించి IVRS కింద మనకి గ్రామాల్లో కర్ణ పంచాయతీల్లో పారిశుధ్య వస్తువులు మెరుగుపరచడానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడానికి ఈరోజు పంచాయతీ కార్యదర్శులకి అందరికీ కూడా సూచన పెట్టారు. కనుక చూపినట్టు ఇసుకనట్టు మలకనూరు, కొండూరు, రెడ్డిపాలెం బిడ్వను గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అందరూ ఆ డ్రమ్ములు వేస్తారు కాబట్టి ఎంతో సంతోషం. అలాగే ప్రతి వారం చేసుకున్నాం. ఈరోజు సాంబార్లో ఎస్పెషల్లీగా మునక్కాయ ప్రతి ఒక్కరూ రుచి చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది మునక్కాయ. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో శ్రావణ మంగళవారం సందర్భంగా గురిగింజలతో అష్టోత్తర పూజ, విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళా సమాజం సభ్యులు మాట్లాడుతూ వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో ముఖ్యమైన పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరూ వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ओम धनरायणे नमः, ओम सिद्धि नमः, ओम शैन्यगणाय नमः, ओम वरलक्ष्मी समर्पयामि. ओम दुर्गाय नमः. ओम दैवमूर्ताय नमः, ओम प्रदाय नमः, ओम सर्वाय नमः, ओम उद्वादकार्यं समर्पयामि. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धियो यो नः प्रचोदयात्. नमः. ओम कुमारपरमे नमः, ओम महागणाय, ओम अभीष्टवरदाय नमः, ओम मंगलप्रदाय नमः, ओम चिदाधराय नमः, ओम चिदाधराय नमः, ओम चिदाधराय, ओम निरावजाय नमः, ओम निराधराय नमः,
ఓం ధర్మసంస్థాపనీయ నమః ఓం నిత్యసేవితాయ నమః ఓం నిత్యమంగళాయ నమః ఓం నిత్యవైభవ మహాబుద్ధే నమః ఓం మహాసిద్ధే నమః ఓం సద్బుద్ధాయ నమః ఓం సంపాదయ నమః ఓం విష్ణువర్ధ సంహారణీయ నమః లక్ష్మీదేవికి వెలిగింజలతో అష్టోత్తర పూజ చేశాము. కుంకుమ పూజ కార్యక్రమాలు చేశాము. భక్తులందరూ ఇచ్చేసి ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉంది వచ్చినందుకు. జై వాస్తవంబ, జై జై వాస్తవంబ. ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గులిగింజలతో అష్టోత్తర శతనామావళి చేయడం జరిగింది. అలాగే సంకట చతుర్దశి సందర్భంగా వినాయకుడిని పూజ చేసి అందరము ఆడవాళ్ళందరము అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దీనికి సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. మా వాసవి మహిళా సమాజం పెద్దల నుంచి అందరూ చాలా చాలా సహకరిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.